నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మళ్ళీ మనం ఒకసారి అమెరికాలో భారతీయ సంతతి యొక్క రాజకీయాల్లో వాళ్ళ యొక్క ప్రస్థానం గురించి, ముఖ్యంగా ఈ జోహ్రాన్ మమదాని న్యూయార్క్ మేయర్ రేసులో గెలిచి చరిత్ర సృష్టించిన నేపథ్యంలో అసలు ఆయన ఏంటంటే మన ఉగాండాలో జన్మించిన భారతీయ సంతతికి వాళ్ళ తల్లిదండ్రులు చెందిన వాళ్ళు. అటు ఒకవేళ కనుక మేయర్గా గెలిస్తే న్యూయార్క్కి తొలి ముస్లిం మేయర్గా గెలిచే అయితే అవకాశం అయింది. ఆయనేమో మరి డెమోక్రటిక్ సోషలిస్ట్ పార్టీకి చెందిన అభ్యర్థి. యువతలో మంచి ఆదరణ పొందారు ఆయన. అట్లాగే ఈ మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమోను డెమోక్రటిక్ ప్రైమరీలో ఓడించి సంచలనం సృష్టించారు. కొంచెం హామీలు కూడాను ప్రగతిశీల హామీలు కింద పెట్టుకుని అందరినీ ఆకట్టుకున్న అవసరం అయితే వచ్చింది. తర్వాత సోషల్ మీడియా ద్వారా యువతను బాగా ఆయన ప్రభావితం చేశారు. అంటే గెలుపు కారణం అది. తర్వాత మీరేం చేశారంటే మరి పాలస్తీనా పట్ల మద్దతు, ఇజ్రాయెల్ ప్రభుత్వంపై క్రిటిసైజ్ చేయడం, విమర్శలు చేయడంతో కొంచెం వార్తల్లో బాగా నిలిచారు. పోలీస్ స్టేషన్ల దగ్గర మద్దతుదారులేమో సంబరాలు చేసుకున్నారు. మరి నవంబర్ ఎన్నికల్లో కనుక గెలిస్తే న్యూయార్క్ చరిత్రలో తొలి భారతీయ అమెరికన్ మేయర్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. దీంతో అసలు మన భారతదేశానికి చెందిన వాళ్ళందరూ అక్కడ రాజకీయాల్లో కొంచెం ముందరకు రావడానికి అందులో ఈయన ఉదంతం మీద ఒక చిన్న వివరణ. రెండు విషయాలు ఇక్కడ. మొట్టమొదటిది ఫ్రీ బస్సు ట్రావెలు, ఫ్రీ ఫుడ్డు. గెలుపుకు తెలంగాణలో, ఆంధ్రాలోనే కారణం అవుతాయనుకున్నాను. న్యూయార్క్లో కూడా అయ్యేటట్టున్నాయి. ఎందుకంటే ఇతని ఎజెండా ఏం చెప్తున్నాడంటే, నేను గెలిస్తే న్యూయార్క్ నగరంలో ట్రావెల్కు బస్ సర్వీసెస్ ఫ్రీ చేస్తాను, నో టికెట్. అట్లాగే గవర్నమెంట్ గ్రాసరీ షాప్స్ను ఓపెన్ చేసి సప్లై చేయాలనేటటువంటి ఈయన అజెండాలో అవుపిస్తూ ఉన్నాయి. నిజంగా నాకు మరి అది కాస్త ఇప్పుడు న్యూయార్క్ సిటీ అన్నా, ఇవి శాన్ ఫ్రాన్సిస్కో అన్నా లెవెల్ ఆఫ్ అఫ్లూయెన్స్ జాస్తిగా ఉన్నప్పుడు, ఇన్కమ్ లెవెల్స్ కూడా హైగా ఉన్నప్పుడు ఇటువంటివి ఫ్రీబీసు అజెండా కావటం అనేటటువంటిది కొద్దిగా ఆశ్చర్యంగా ఉంది. మేబీ మనం అనుకున్నంత సాఫీగా అక్కడ జీవితం లేదేమో, ఉండుంటే దీనికి పడాల్సినటువంటి అవకాశం లేదు. అదొకటి ప్రస్ఫుటంగా అయితే ఇతని క్యాంపెయిన్లో అవుపిస్తూ ఉన్నది. రెండోది, ఇతన్ని భారతీయులు సరిగ్గా ఓనప్ చేసుకోవటం లేదు అనేటటువంటి ఒక ఎలిగేషన్ కూడా నడుస్తూ ఉన్నది. భారతీయులు ఓనప్ చేసుకోవాలంటే ఇతను భారతీయులను ఓనప్ చేసుకుంటున్నాడా, ఇండియాను ఓనప్ చేసుకుంటున్నారా, అది కొద్దిగా క్వశ్చన్ మార్క్. ఇంత మటుకు ఎక్కడ చెప్పినా కానీ ఇతను చాలా గట్టిగా చెప్పుకుంటూ ఉన్నది ఒకటి ఆఫ్రికన్ ఐడెంటిటీ, రెండోది ముస్లిం ఐడెంటిటీ. భారతీయ ఐడెంటిటీని అంత ముందుకు ప్రొజెక్ట్ చేసుకొని పోవటం లేదు. దానికి రెండు కారణాలు ఉండొచ్చు. ఒకటి లాబీ, అతనికి కూడా లాబీ కావాలి. ఆఫ్రికా ఐడెంటిటీని ప్రొజెక్ట్ చేసుకుంటే బ్లాక్ ఓటింగ్కు అనుకూలమవుతుంది. ముస్లిం ఐడెంటిటీని ప్రొజెక్ట్ చేసుకుంటే ఎప్పటికీ ఎంత చెప్పుకున్నా కానీ ఇస్లాం అనేది ఇంటర్నేషనల్ రిలీజన్. సో నీకు అమెరికాకు వచ్చినటువంటి వలసదారుల్లో నీకు ఈజిప్ట్ నుంచి వచ్చినా, ఇరాన్ నుంచి వచ్చినా, పాకిస్తాన్ నుంచి వచ్చినా, జోర్డాన్ నుంచి వచ్చినా, ఇంకొక లెబనాన్ నుంచి వచ్చినా, లిబియా నుంచి వచ్చినా, సొమాలియా నుంచి వచ్చినా ముస్లిమ్స్ ఎక్కువ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. సో ముస్లిం ఐడెంటిటీ ప్రొజెక్ట్ చేసుకోగలిగితే ఎక్కువ ఓట్లు వస్తాయి. మేబీ ఆ రెండింటి కోసం చేస్తూ ఉండొచ్చు. అసలు తల్లి హిందూ, తండ్రి ముస్లిం. హిందూ ఐడెంటిటీని ఎక్కడ అసలు ప్రొజెక్టు చేసుకోవటం లేదు. నాకు హిందూ లీనియేజ్ ఉందనేది కూడా చెప్పుకోవట్లేదు. మేబీ ఈజ్ ఎ స్ట్రాంగ్ ముస్లిం లాగానే అవుపిస్తున్నాడు. రెండోది, చాలా స్ట్రాంగ్గా ఇండియన్ లీడర్స్ మీద పదాలు వాడుతున్నాడు.
నరేంద్ర మోడీ బుచ్చర్ ఆఫ్ గుజరాత్ అన్నాడు. ఐ మీన్ ఎంత చెప్పినా ఈజ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. రెండోది అదంతా పెద్ద ఎంక్వైరీ అయిపోయి క్లీన్ చిట్ ఇవ్వబడింది. అటువంటి వాడిని ఆ రకంలో మాట్లాడటం, ఆయన వల్ల గుజరాత్లో ముస్లింలు లేరన్నాడు. ఈరోజు 9% ఆఫ్ ముస్లిం గుజరాత్ పాపులేషన్ ముస్లిం ఉన్నది. సో అంత స్ట్రాంగ్గా యాంటీ ఇండియా స్టాండ్ తీసుకునేవాడిని, ముస్లిం ఐడెంటిటీని ప్రొజెక్ట్ చేసుకుంటున్నవాడిని, ఆఫ్రికన్ ఐడెంటిటీని ప్రొజెక్ట్ చేసుకుంటున్నవాడిని ఇండియన్స్ ఓనప్ చేసుకోవాల్సిన అవసరం ఏమున్నది? అతను ఇండియన్ ఓనప్ చేసుకోవట్లేదు, ఒక పెద్ద డిబేట్ ఒకటి నడుస్తుంది. నాకైతే అర్థం కావట్లేదు. పాకిస్తాన్ ఎక్కువ ఓనప్ చేసుకుంటూ ఉంది అతన్ని యాజ్ ఏ ముస్లిం. పాకిస్తాన్ డే సెలబ్రేషన్స్తో పోయి పార్టిసిపేట్ చేశాడు. అటువంటివన్నీ మీరు వివేక్ రామస్వామిని ఓనప్ చేసుకున్నారు, ఇంకో రిషి సౌనక్ను ఓనప్ చేసుకున్నారు, ఇంకోళ్ళని ఓనప్ ఇతన్ని ఓనప్ చేసుకోవట్లేదంటే ఇతను వాళ్ళు అలా బిహేవ్ చేయాలి కదా ఓనప్ చేసుకోవటానికి. ఐఎమ్ ఎన్ ఇండియన్ ముస్లిం, ఐఎమ్ ఏ సెక్యులర్ ముస్లిం అనేది ముందుకు పోతే ఎవడైనా ఓనప్ చేసుకుంటాడు. అది లేనప్పుడు ఓనప్ చేసుకోవటం కుదరకపోవచ్చు. ఎస్, ఒకటి ఇది పెద్ద అచీవ్మెంట్, దాంట్లో ఏమి డౌట్ లేదు. 33 ఏండ్లకు అంత పెద్ద ఇది చేసి న్యూయార్క్ మేయర్గా నిలబడగలుగుతున్నాడు అని అంటే అగెన్స్ట్ ది వైట్స్ ఇట్స్ నాట్ ఏ స్మాల్ అచీవ్మెంట్. బట్ ఆ అచీవ్మెంట్ను ఇండియా ఓనప్ చేసుకోవాలంటే మాత్రం అతని బిహేవియర్లో ఎక్కడా కూడా నాకు ఓనప్ చేసుకోవటానికి అవసరమైన ట్రైట్స్ అయితే అవుపించడం లేదు. సో దిస్ ఈస్ బ్రాడ్లీ ఐ థింక్ యూ విల్ విన్, దాంట్లో ఏమి డౌట్ లేదు. ఎందుకంటే డెమోక్రాట్స్ స్ట్రాంగ్ హోల్డ్ న్యూయార్కు, శాన్ ఫ్రాన్సిస్కో ఇట్లాంటి ప్లేసెస్, మల్టీలింగ్వల్, మల్టీ ఎథ్నిక్, సో ఓట్లు పడతాయి. బట్ ఒకటి, న్యూయార్క్లో జూయిష్ కమ్యూనిటీ కూడా చాలా జాస్తిగా ఉంది, చాలా యాంటీ జూయిష్గా కూడా ఇతను మాట్లాడుతున్నాడు. వాచ్ చేయాలి, చూద్దాం. బట్ ఇండియా ఓనప్ చేసుకోవాలని అంటే అర్థం లేదు. ఇట్లాంటి ప్రొజెక్షన్తో పోయేవాడిని ఓనప్ చేసుకోవడం అనేది ఇట్స్ నాట్ న్యాచురల్గా రాదు. సో బాగా వివరణ ఇచ్చారు. మరి ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది చూడాలి. నమస్కారం.